కంచ గచ్చిపౌలి భూములపై తెలంగాణ బీజేపీ ఎంపీలు చర్చిస్తున్నారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఇంట్లో ఎంపీల సమావేశం కొనసాగుతుంది. ఇక ఆ భేటీకి హెచ్సియు వీసీ జగదీశ్వరరావు కూడా వెళ్లారు. భూములకు సంబంధించిన వివరాలను జగదీశ్వరరావును అడిగి తెలుసుకున్నారు బీజేపీ ఎంపీలు. రైట్, బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. కంచ గచ్చిబౌలి భూములపై తెలంగాణ బీజేపీ ఎంపీలు చర్చిస్తున్నారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఇంట్లో ఎంపీల సమావేశం కొనసాగుతుంది. ఇక ఆ భేటీకి హెచ్సియు వీసీ జగదీశ్వరరావు కూడా వెళ్లారు. భూములకు సంబంధించిన వివరాలను జగదీశ్వరరావును అడిగి తెలుసుకున్నారు బీజేపీ ఎంపీలు. గత కొన్ని రోజులుగా హెచ్సియు భూములకి సంబంధించి వివాదం జరుగుతూనే ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడు బీజేపీ ఎంపీలు దానికి సంబంధించి ఒక మీటింగ్ ని నిర్వహించడం, ఆ మీటింగ్ లో ఆ భూములకి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకోవడం కూడా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకట్ అందుబాటులో ఉన్నారు. రైట్ వెంకట్, ఏదైతే ఆ భేటీ జరిగిందో ఇక ఆ భేటీలో హెచ్సియు వీసీ జగదీశ్వరరావు కూడా హాజరైనట్లు తెలుస్తుంది. ఏ అంశాల గురించి చర్చించారు, ఆయనతో ముఖ్యంగా ఎటువంటి అంశాల గురించి చర్చించడం జరిగింది? రత్న, ప్రధానంగా ఇక్కడ ఒక రెండు అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. ఒకటి, ఎస్సీ భూములకు సంబంధించి గత కొన్ని రోజుల నుంచి ఎస్సీ భూములకు సంబంధించిన అంశంలో ఎందుకు అంత పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయి, అక్కడ విద్యార్థులు ధర్నాలు చేస్తున్నారు, నిరసన తెలుపుతున్నారు, ఏం జరుగుతోంది అక్కడ అనే దాని అంశం పైన ఎంపీలందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అందులో ప్రధానంగా ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి జగదీశ్వరరావు కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి ఇంటికి రావడం జరిగింది. ప్రధానంగా జగదీశ్వరరెడ్డితోనే ఎంపీలు భేటీ అయ్యారు. సెంట్రల్ యూనివర్సిటీల భూములకు సంబంధించిన అంశంలో ఏం జరిగింది, గతంలో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ ఏ విధమైనటువంటి భూములకు సంబంధించిన అంశంలో ఏ విధంగా స్పందన ఉంది, ఇప్పుడు ఉన్నటువంటి జగదీశ్వరరావుకు సంబంధించిన అంశంలో ఏ విధంగా భూములు గత ప్రభుత్వం కావచ్చు, తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఏం జరిగిందనే దాని మీద ఒక పూర్తి స్థాయిలో అడిగి తెలుసుకునేందుకైతే ఆయనని ఇంటికి రప్పించుకున్నారు. కాసేపటి క్రితమే రిజిస్టర్తో పాటు ఇటు వైస్ ఛాన్సలర్ జగదీశ్వరరావు ఇద్దరు కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి ఇంటికి వచ్చారు. అట్లనే కొండా విశ్వేశ్వరరెడ్డితో పాటు రఘునందన్ రావు కూడా ఇంటికి చేరుకున్నారు. ఒక్కొక్కరు ఎంపీలందరూ కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి ఇంటికి చేరుకుంటున్నటువంటి నేపథ్యం ఉంది. ప్రధానంగా సెంట్రల్ యూనివర్సిటీ భూములకు సంబంధించిన అంశంలో వీసీని అడిగి తెలుసుకుంటున్నారు. అట్లనే రెండవ అంశం వచ్చేసి నిన్న కేటీఆర్ చేసినటువంటి ప్రధానమైన ఏదైతే కామెంట్ ఉందో, ఎస్సీ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వెనక ప్రధానంగా బీజేపీ ఎంపీ హస్తం ఉందంటూ కూడా నిన్న కేటీఆర్ ఒక కీలక కామెంట్ చేసినటువంటి నేపథ్యం ఉంది. అసలు ఆ ఎంపీ ఎవరు, ఆ కాన్స్టిట్యున్సీ ఇప్పటికే కొండా విశ్వేశ్వరరెడ్డి కాన్స్టిట్యున్సీలో సెంట్రల్ యూనివర్సిటీ భూములు ఉన్నాయి కాబట్టి ఇందులో కొండా విశ్వేశ్వరరెడ్డి పాత్ర ఏంటి, కేటీఆర్ ఏ ఉద్దేశంతో బీజేపీ ఎంపీ అనే అంశాన్ని లేవనెత్తారా అనే దాని మీద కూడా బీజేపీ ఎంపీలు సమావేశం ఏర్పాటు చేసుకున్నట్టుగా కూడా సమాచారం ఉంది. కాబట్టి ఈ రెండో అంశాల్లో ఒకటి, వీసీ వైస్ ఛాన్సలర్ జగదీశ్వరరావు, రిజిస్ట్రార్ ఇద్దరు కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి ఇంటికి వచ్చారు. దానికి సంబంధించిన భూ వివాదానికి సంబంధించిన అంశాల్లో కూడా పూర్తి సమాచారం తెలుసుకునేందుకు. ఎందుకంటే ఒకవేళ బీజేపీ ఎంపీలు అందరూ కలిసి కూడా సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్తే గనక లేనిపోని సమస్యలు వస్తాయి, ప్రోటోకాల్ సమస్య వస్తుంది, ల్యాండ్ ఆర్డర్ సమస్య వస్తుంది. ఇప్పటికే అక్కడ నిరసనలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో రిజిస్టర్తో పాటు వైస్ ఛాన్సలర్ని ఇంటికి రప్పించుకున్నారు. అసలు ఏం జరుగుతుంది అక్కడ, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, భూములకు సంబంధించి ఆ భూములు ఎవరివి అనే దాని మీద పూర్తిగా సమాచారం తీసుకుంటున్నట్టుగా ఆ సమాచారం అయితే అందుతుంది. కాసేపటి క్రితమే ఇద్దరు రిజిస్టరు, వైస్ ఛాన్సలర్ ఇద్దరు కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఇప్పటికే భేటీ కొనసాగుతున్నటువంటి నేపథ్యం. ఇక దీనికి సంబంధించి కేటీఆర్ చేసినటువంటి ట్వీట్కి సంబంధించిన ఏదైతే చిట్ చాట్కి సంబంధించిన అంశం మీద కూడా ఎంపీలందరూ మా సమావేశంలో చర్చించుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. కొండా విశ్వేశ్వరరెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడారా, అసలు గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ భూములు బిల్లీరావుకు అప్పగించింది గత తెలుగుదేశం ప్రభుత్వం అనేది ప్రధాన కామెంట్లు వస్తున్నాయి. కాబట్టి ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని ఏం చేసింది, ఆ భూములకు సంబంధించి అంశంలో ఎందుకు స్పందించడం లేదు అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున కామెంట్లు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ భేటీ చాలా కీలకం ప్రాధాన్యత సంతరించుకుందని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇట్లాంటి అంశాల్లో
నెక్స్ట్ బీజేపీ ఏం చేయబోతుంది? కేటీఆర్కి సమాధానం ఇస్తుందా? లేదంటే ఆ భూములకు సంబంధించి ఇప్పుడే కోర్టు దాన్ని స్టే ఇచ్చింది. దానికి సంబంధించి పనులు ఆపండి అంటూ కూడా కోర్టు స్టే ఇచ్చినటువంటి నేపథ్యంలో అవంతా కూడా కొంత స్తబ్దతగా ఉంది సెంట్రల్ యూనివర్సిటీ భూమికి సంబంధించి. ఎందుకంటే ప్రజా పరిపాలనలో భాగంగా అదంతా కబ్జాలకు గురైంది. ఆ తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు దాకా వెళ్ళి కోర్టులో కొట్లాడి ఆ కబ్జాకు గురైనటువంటి 400 ఎకరాలు రిటర్న్ తీసుకొచ్చి అభివృద్ధిలో భాగంగా దాన్ని కొన్ని కంపెనీలకు అప్పచెప్పి అక్కడ అభివృద్ధి చేద్దామనే ఆలోచనలో ప్రజాప్రభుత్వం ఉంది అనేది ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తుంది. కానీ ఇక్కడ కబ్జాలకు గురైనప్పుడు ఎవరు స్పందించకుండా తర్వాత ఆ ప్రభుత్వం వెళ్ళి కోర్టులో కొట్లాడి రిటర్న్ తెచ్చుకున్న తర్వాత అవి సెంట్రల్ యూనివర్సిటీ భూములు అంటూ కూడా అనవసరమైన చర్చ, అనవసరమైన నిరసనలు రెచ్చగొట్టి చేస్తున్నారనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి అంశం. ఇప్పుడు కేటీఆర్ చేసినటువంటి అంశంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కావచ్చు, పిఆర్ఎస్ ప్రభుత్వంలో బీజేపీ హస్తం ఉందా, బీజేపీ ఎంపీ హస్తం ఉందా, ఎవరు చంద్రబాబు తోటి ఉందా, లేదంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో హస్తం ఉందా? ఒకవేళ హస్తం ఉంటే ఏ విధంగా ఉంది? సెంట్రల్ యూనివర్సిటీ భూమిలో బీజేపీ ఎంపీ ఏ విధమైనటువంటి పాత్ర పోషించారు? ఎవరికి బిల్లిరావుకు అప్పచెప్పడంలో కొండ విశ్వేశ్వరరెడ్డి కీలకంగా వహించారా, దేనికి వహించారనే దాని మీద కూడా ఇప్పుడు బయటికి రావాల్సి ఉంది. దీని మీద కొండ విశ్వేశ్వరరెడ్డి స్పందించారనేది కూడా ఉంది. అసలు కొండ విశ్వేశ్వరరెడ్డి ఉన్నారా, లేదంటే ఇంకా ఎంపీ ఎవరైనా ఉన్నారా అనేది కూడా కొంత తేలాల్సిన అంశం. ఎందుకంటే టీడీపీ హయాంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, వివిధ పార్టీలో ఉన్నారు, ఆయన సొంత పనులు చేసుకుంటున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. కాబట్టి బీజేపీ ఎంపీ ఎవరు అనేది కేటీఆర్ చేసిన ట్వీట్లో చాలా ప్రధానంగా వినిపిస్తుంది. ఇక రెండో అంశము, ఇప్పుడు వెంకట్, మీరు చెప్పినట్లుగానే చూస్తే ఈ సమావేశానికి సంబంధించి జగదీశ్వరరావు హాజరవటం మనం ఇవన్నీ చూస్తున్నాం. సరే, ఇదంతా పక్కన పెడితే ఆ భూములకి సంబంధించి కోర్టు స్టే విధించడం చూస్తున్నాం. దానికన్నా ముందు విద్యార్థి సంఘ నేతలు అక్కడ ధర్నాలు చేయడం, వాళ్ళని ఉసిగొల్పేలాగా బీజేపీ బీఆర్ఎస్ కలిసి దీనికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేయడం, ఇదంతా మనం చూసాం ఓవరాల్గా. అయితే అప్పుడెప్పుడు దీని గురించి ఇంతగా స్పందించని ఆ బీజేపీ ఎంపీలు అనుకోవచ్చు, బీజేపీ నేతలు అనుకోవచ్చు, వాళ్ళందరూ ఇప్పుడు అటు వీసీ జగదీశ్వరరావును పిలిచి సమావేశం నిర్వహించి ఏం తెలుసుకోవడానికి సమావేశం నిర్వహించారనుకోవచ్చు అంటారు. దీని తర్వాత ఏ విధంగా వాళ్ళు రియాక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే ఇన్నాళ్ళ నుంచి కూడా విద్యార్థి సంఘాలు మాత్రమే, ఏబీవీపీ కూడా ప్రధానంగా బీజేపీ అనుబంధ సంస్థ ఏబీవీపీ కూడా ఆ రిజిస్టర్తో పాటు వైస్ ఛాన్సలర్ ఎవరైతే జగదీశ్వరరావు ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వాన్ని కొమ్ముగాస్తుందంటూ కూడా విమర్శలు చేస్తుంది. కానీ ఇక్కడ బీజేపీ అందుకు భిన్నంగా రిజిస్టర్ను ఇటు వైస్ ఛాన్సలర్ జగదీశ్వరరావుని ఇద్దరిని కూడా ఇంటికి పిలిపించుకుంది. దానికి సంబంధించి నిన్న కేటీఆర్ చేసినటువంటి ఏదైతే కామెంట్ ఉందో, కామెంట్కి సంబంధించిన అంశంలో ప్రధానంగా ఈ ఇద్దరిని పిలిపించుకొని ఫర్దర్ ఏం చేయాలి, యూనివర్సిటీ భూములను ఇప్పటికీ కోర్టు స్టే ఉంది కాబట్టి స్టే ఎన్ని రోజులు ఉంటుంది, ఎన్ని రోజులు లేదు, దాని ఆ భూములను ఏం చేయాలి, ఏం లేదు, అక్కడ చాలా అనేక అంశాలు. ఇప్పుడు ఏఐ టెక్నాలజీతోటి అక్కడ పులులు ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయి, ఆ ఏనుగులతో రకరకాలుగా మార్పిడులు చేసి రకరకాల ప్రచారాలు చేసి నిరసనలు తెలపడానికి ప్రధాన కారణం అయింది అనేది కూడా ఇప్పుడు ప్రధాన అంశం ఉంది. ఆ ఏఐ మార్పిడి ఎవరు చేశారు అనే దాని మీద కూడా కొంతమందికి పోలీసులు నోటీసులు జారీ చేసి విచారిస్తున్నటువంటి నేపథ్యం కూడా ప్రస్తుతం జరుగుతుంది. ఆ విచారణ కూడా ఒకవైపు జరుగుతుంది. కానీ ఇప్పుడు బీజేపీ ప్రధానంగా ఏం చేయబోతుంది, ఎందుకు రిజిస్టర్ని ఇంటికి పిలిపించుకున్నారు, వైస్ ఛాన్సలర్ని ఎందుకు ఇంటికి పిలిపించుకున్నారు అనేది ఇప్పుడు ప్రధాన చర్చ జరుగుతుంది. ఎందుకంటే సెంట్రల్ యూనివర్సిటీ అన్నప్పుడు చాలా మటుకు సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన వైస్ ఛాన్సలర్ కావచ్చు, రిజిస్టర్లు కావచ్చు, వీళ్ళంతా కూడా కేంద్రంలో అధికారంలో ఎవరో ఉంటే వారికి మాత్రమే సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా నియమిస్తుంది. తాజాగా ఏదైతే ట్రైబల్ యూనివర్సిటీకి సంబంధించిన వైఎల్ శ్రీనివాస్ బీజేపీలో గత కొన్నాళ్ళుగా పనిచేసినటువంటి నేపథ్యం ఉంది. వైఎల్ శ్రీనివాసుని ఇప్పుడు ట్రైబల్ యూనివర్సిటీకి నియమించింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వంకి సంబంధించిన ఉద్యోగులు కాబట్టి ఈ ఎంపీలందరూ వారిని పిలిపించుకొని అక్కడ ఏం జరుగుతోంది, ఎందుకు నిరసనలు తెలుపుతున్నాయి అనే అంశాల మీద తెలుసుకుంటున్నారా, లేదంటే ఆ భూములు గతంలో ఉన్నట్టు వైస్ ఛాన్సలరే ఈ భూములు అమ్మినట్టుగా కూడా కొన్ని కీలక ఆధారాలు ఉన్నాయనేది ప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఇప్పుడు వీరి నుంచి సేకరించినటువంటి అడిగి తెలుసుకుంటున్నటువంటి విషయాలు ఏంటి అనే దాని మీద అయితే
కాసేపు అయిన తర్వాత మీటింగ్ అనంతరం ఈ సమావేశం అనంతరం తెలిసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది రత్న. ఎందుకంటే ఇప్పుడు సమావేశం కొనసాగుతుంది, అసలు బ్రీఫింగ్ ఇస్తారా, అసలు ఎందుకు పిలిపించుకున్నారు భూములకు సంబంధించి అనేది అయితే ఒక క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే దీని మీద గత కొన్ని రోజుల నుంచి సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద అయితే రాదంతం జరుగుతూ ఉంది. ఇటు నిరసనలు, విద్యార్థి సంఘాలు, ఇదంతా కూడా ఎవరు చేయిస్తున్న పని, కొంతమంది కావాలనే రెచ్చగొట్టి చేయిస్తున్నటువంటి నేపథ్యం ఉందనేది కూడా బయట నుంచి వినిపిస్తున్నటువంటి మాట. ఇప్పుడు బీజేపీ ఎప్పుడు కూడా దీని మీద సెంట్రల్ యూనివర్సిటీ భూములు అవి అంటూ ప్రకటనల కాడికి పరిమితం అవుతుంది. కానీ ఇప్పుడు తాజాగా ఛాన్సలర్తో పాటు రిజిస్ట్రార్ని కూడా ఇంటికి పిలిపించుకొని చర్చలు జరపడంత వరకు వెళ్ళిందంటే అసలు ఏం జరుగుతోంది, ఏం చేస్తుంది బీజేపీ, దీని వెనక ఉన్నదేంటి అనేది అయితే బ్రీఫింగ్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. చూడాలి సమావేశమైన తర్వాత ఎలాంటి బ్రీఫింగ్ ఇస్తారనేది అయితే చూడాలి రత్న. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ వెంకట్.